అర్ధరాత్రి సమయం 2 గంటలు దాటింది. వాష్రూమ్కి వెళ్లాలని లేచిన ప్రసాద్కి బెడ్ మీద శారద ఎక్కడా కనిపించలేదు. ఏమాత్రం కంగారు పడకుండా శాంతంగా కిటికీ వైపు చూస్తాడు ప్రసాదు. శారద కిటికీ దగ్గర నిలబడి ఇంటి ముందు పందిరి వేసి పెట్టిన కాయలు లేని బీరకాయ చెట్టు వైపు చూస్తూ ఉంటుంది. తనలో తాను, ఎంత చెప్పినా శారదకి బుద్ధి రాదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంటి ముందు పేద కోడలు అనామిక పెట్టిన ఆ బీరకాయ పాదుని అలా చూస్తూ ఉంటుంది అని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. శారద ఆ బీరకాయ పాదు వైపే చూస్తూ ఉంటుంది. ఈ బీరకాయ చెట్టులో ఏం ప్రత్యేకత ఉందని పేదకోళ్ళ అనామిక పుట్టింటి నుండి తెచ్చుకుందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. బీరకాయ చెట్టు చూడ్డానికి పచ్చగా ఉంది, కానీ కాయలు మాత్రం కాయట్లేదు. ఎందుకన్నది అర్థం కావడం లేదు అని శారద అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రసాదు శారద దగ్గరికి వచ్చాడు. ఏమోయ్ శారద, ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? మన పేద కోడల అనామిక పందిరేసి పెట్టిన బీరకాయ చెట్టుని చూస్తున్నానండి. చూస్తున్నావు సరే, ఇప్పుడు టైం ఎంత అవుతుందో అది చూసావా ముందు నువ్వు? 11 దాటిందా? 12 అవుతుందా? 11, 12 కాదు, అర్ధరాత్రి 2 అవుతుంది శారదా. అవునా? కాయ లేని బీరకాయ చెట్టుని అలా చూస్తా ఉంటే నాకు నిద్ర రావట్లేదండి. ఎందుకు బీరకాయ చెట్టు కాయలు కాయడం లేదో మీకు తెలుసా? రేపెళ్ళి ఆ బీరకాయ పాదుని అడిగి చెప్తానులే శారదా, ఇప్పుడైతే నువ్వు పడుకో అని ప్రసాదు వెటకారంగా చెప్పగానే శారద ఆ వెటకారాన్ని అర్థం చేసుకోకుండా సంతోషపడుతూ, ఏమిటి బీరకాయ చెట్టు మీతో మాట్లాడుతుందా? వారేవ్వా, అయితే నాతో కూడా మాట్లాడమని చెప్పండి. పదండి, ఇప్పుడే మనం బీరకాయ చెట్టు దగ్గరికి వెళ్దాం. పదా. శారద, నీది పిచ్చితనమో వెర్రితనమో నాకైతే అర్థం కావటం లేదే. మీరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. కోడలో మన ఇంటికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 2 పిల్లలు కూడా పుట్టారు. కాలాలు మారుతున్నాయి. ఎన్నో రకాల చెట్లు ఎండిపోతున్నాయి. మళ్ళీ కొత్త చిగులు తెచ్చుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మన పేద కోళ్ళ అనామిక తన పుట్టింటి నుండి తీసుకొచ్చిన ఈ బీరకాయ చెట్టు మాత్రం ఎంతవరకు ఎండిపోలేదు. ఎలాంటి పూత పూయలేదు, కాయలు ఇవ్వలేదు. కానీ వేసిన పందిరిని మాత్రం ఎలా అల్లుకుందో చూశారు గదూ. నీతో నేను ఆ బీరకాయ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే రేపు నేను ఆఫీసులో పని సరిగ్గా చేసినట్టే. నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు తీరిగ్గా బీరకాయ చెట్టు గురించి ఆలోచించుకుంటూ కూర్చో అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి చిరాగ్గా వెళ్ళిపోతాడు. శారద కిటికీ దగ్గరే అలా నిలబడి ఆ బీరకాయ పాదు వైపు చూస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఆదివారం కావటంతో ప్రసాద్ కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తాడు. బయటికొచ్చి చూస్తాడు. శారద బీరకాయ చెట్టును చూస్తూ కనిపిస్తుంది ప్రసాద్కి. ఇది పొద్దున్నే మొదలెట్టేసింది, దీని బీరకాయ పిచ్చి తగలయ్యా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు ప్రసాద్. ఇక ఇంట్లో ఉన్న స్టూల్ని తీసుకుని శారద దగ్గరికి వస్తాడు. శారద భర్త చేతిలో ఉన్న స్టూల్ని చూస్తుంది. ఇప్పుడు ఇదెందుకండి తెచ్చారు? ఎటూ కదలకుండా ఇక్కడే కూర్చో, అదే పనిగా ఇదిగో ఈ బీరకాయ చెట్టును చూస్తూ ఉండు శారదా. రాత్రిపూట కిటికీ దగ్గర నిలబడి చూడ్డం, ఉదయం పూట ఇలా దగ్గరుండి చూడ్డం, తినేటప్పుడు గుమ్మం దగ్గర కూర్చొని తింటూ చూడ్డం, ఇది కాకుండా అన్ని పనులు ఇక్కడే ఉండి చేసుకో. మరీ అంత వేటక అరముద్దులేండి అని అంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వేడివేడిగా పొగలు గక్కుతున్న టిఫిన్ ఇడ్లీ తీసుకొచ్చిస్తుంది. ఏమమ్మా కోళ్ళ, నువ్వు ఈ బీరకాయ చెట్టుని నీ పుట్టింటి నుంచి ఎందుకు తీసుకొచ్చావో మీ అత్తయ్యకి చెప్పలేదా అమ్మా? అయ్యో మావయ్య, మీరు ఆయన ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య ఈ బీరకాయ చెట్టు గురించి నా బుర్ర మొత్తం తినేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి వస్తాడు అనామిక భర్త రమేష్. అనామిక, అయితే ఇప్పుడు నీ బుర్రలో ఏమీ లేదన్నమాట. అత్తయ్య ఇలా తింటుంటే ఎలా ఉంటుంది? నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పెరట్లో మెరుస్తూ ఈ బీరకాయ విత్తనం కనిపించింది. నేను దాన్ని తీసుకుని నాటాను. రోజు నీళ్లు పడుతూ సరదాగా నాకు అనిపించిన మాటల్ని చెబుతూ ఉండేదాన్ని. అలా నాకు ఈ బీరకాయ చెట్టు అంటే అభిమానం ఏర్పడింది. అందుకే నాతో పాటుగా ఈ బీరకాయ చెట్టును కూడా తీసుకొని వచ్చాను. ఇదంతా నాకు చెప్పడం కాదు కోళ్ళ,
నేను చెప్పేది పూర్తిగా వినండి మావయ్య. అందుకే నేను పుట్టింటి నుంచి తెచ్చుకున్నానని ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నాను మావయ్య. ఆయన మీ అత్తయ్య వినిపించుకోవటం లేదు, అంతే కదా? లేదు మావయ్య, పిల్లల్ని స్కూలుకు పంపించి ఆయన మీరు ఆఫీసులకు వెళ్ళగానే నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. మంచిదమ్మా. మొత్తానికి మీ అత్తయ్యకి పట్టిన బీరకాయ చెట్టు పిచ్చి వల్ల నీకు మంచి జరుగుతుందిలే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మనం శారదని కదిలించడానికి లేదు. బీరకాయ చెట్టుని శారదకు వదిలిపెట్టేద్దాంలే. నేను ఆ పనిని ఎప్పటి నుంచి చేస్తున్నాను మావయ్య. ఒక రోజున పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకుని ఇంటికి వచ్చేసరికి అత్తయ్య బలంగా బీరకాయ చెట్టుకి తాడు కట్టి లాగుతూ ఉండడం చూసాం. ఏం పిల్లలు? అవును తాతయ్య, నానమ్మ ఆ చెట్టుకి తాడు కట్టి లాగుతూ ఉండడం మేము చూసాం. ఎలాంటి పోతా కాయలేని బీరకాయ చెట్టుని ఇలా ఇంటి ముందు ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే తాడు గట్టి లాగి వేర్ల సహాయంతో పీకి బయట పడాలని చూసా. కానీ ఏమైంది శారదా? నానమ్మ బొక్కబోర్లా పడింది తాతయ్య. అది చూసి నేను అన్నయ్య భలే నవ్వుకున్నాను తెలుసా కదన్నయ్య అని చెప్పి పిల్లలిద్దరూ నవ్వుతూ ఉంటే శారద వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. కోడలు అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి శారద గొడ్డలు తీసుకుని బీరకాయ చెట్టు దగ్గరికి వస్తుంది. నువ్వు నా ఇంటి ముందుండడం నాకే మాత్రం ఇష్టం లేదు. నిన్ను జోత్త ఇలా ఉండడం నా వల్ల కాదు. నిన్ను పీకి పడేయాలని అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. అందుకే నిన్ను కొట్టేయాలని గొడ్డలు తీసుకుని వచ్చా. ఈ రోజు నీ పని అయిపోతుంది అని చెప్పి గొడ్డలతో బీరకాయ చెట్టు మొదట్లో నరుకుతూ ఉంటుంది. అయినా సరే ఆ బీరకాయ చెట్టు ఏమాత్రం కట్టవదు. శారదకి ఆయాసం వచ్చి ఆగిపోతుంది కాసేపు. ఇదేం బీరకాయ పాదు బాబోయ్, తాడుని గట్లాగి పీకి పడేయాలని చూస్తే రాలేదు. గొడ్డలతో ఎంత నరికినా కట్టవడం లేదు. పైగా గొడ్డలతో ఎంత నరికినా చెట్టే తాగట్లేదు. ఎలా కాదు అని శారద ఆవేశంగా అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. కిరోసిన్ డబ్బా తీసుకుని వస్తుంది. ఇప్పుడు చూడు నిన్ను ఎలా నాశనం చేస్తాను అని శారద ఆవేశంగా కిరోసిన్ పోసి ఆ చెట్టు మీద నిప్పంటిస్తుంది. కానీ బీరకాయ చెట్టు అంటుకోదు. కానీ శారదకి మాత్రం ఒళ్ళంతా అంటుకుంటుంది. కింద నుంచి మంటలొస్తూ ఉంటాయి. శారద అదిరిపడుతూ భయపడిపోతూ ఉంటుంది. మంటలు బాబోయ్, మంటలు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో అనామిక పిల్లల్ని తీసుకుని ఇంటికొస్తుంది. మంటల్లో శారద కాలిపోతూ ఉండటం చూసి కంగారు పడిపోతుంది అనామిక. నీళ్ల పైపుతో నీళ్లు పెడుతుంది. అప్పటికే శారద సగం కాలిపోతుంది. అది చూసి అనామిక వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇంటి అడ్రస్ చెప్తుంది. ఆ తర్వాత ప్రసాద్కి రమేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. పిల్లలు, మీరు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉండగా క్షణంలోనే అంబులెన్సు శారద ఇంటికొస్తుంది. సగం కాలిపోయిన శారదను అంబులెన్స్లో తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది అనామిక. ఇక అక్కడికే సరాసరి ప్రసాదు రమేష్ వస్తారు. అనామిక ఇంటి దగ్గర జరిగిన ప్రమాదం గురించి వివరిస్తుంది. ఇంతలోనే అక్కడికి డాక్టర్ వస్తారు. ఇక మా చేతుల్లో ఏమీ లేదు అని డాక్టర్లు చెప్పగానే అందరూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చూడమ్మా కోళ్ళ, మనింట్లో ఉంది మాయా బీరకాయ జట్టేమో అనిపిస్తుంది. వెళ్ళి వేడుకో తల్లి, శారద లేని నా ఇంటి నేను చూడలేనమ్మా అని ప్రసాద్ బాధపడుతూ చెప్పగానే అనామికకి కూడా అదంతా నిజమే అనిపిస్తుంది. ఇక అనామిక ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చి ఇంటి ముందున్న బీరకాయ పందిరి దగ్గరికి వెళ్తుంది. దండం పెడుతూ, నువ్వొక మాయా బీరకాయ చెట్టువని మా మావయ్య అంటున్నారు. ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుందనేది ఎంత నిజమో, ప్రతి చెట్టులోనూ వనదేవత ఉంటుందని నమ్ముతూ నిన్ను వేడుకుంటున్నాను. మా అత్తయ్యని మామూలు మనిషిని చెయ్యి అని అనగానే బీరకాయ చెట్టు కాస్త ఒక్కసారిగా మెరుస్తూ ఉంటుంది. ఆ చెట్టు కన్ని బీరకాయలు వేలాడుతూ కనిపిస్తాయి. అప్పుడు అనామికకి ఒక వాయిస్ వినబడుతుంది. అనామిక, మీ మావయ్య చెప్పినట్టు నేను ఒక మాయా బీరకాయ చెట్టునే. ఇప్పుడు నాకు కాసిన బీరకాయలతో కూర వండి పెట్టు. తొందరలోనే మీ అత్తయ్య మామూలు మనిషి అవుతుంది
అని చెప్పగానే బీరకాయ చెట్టు దగ్గర ఉన్న వెలుగు మాయమవుతుంది. అనామిక ఎంతో సంతోషపడుతుంది. హాస్పిటల్ నుంచి శారదను ఇంటికి తీసుకొచ్చి బీరకాయ చెట్టుకి ఉన్న బీరకాయల్ని వండి పెడుతూ ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ శారద నిదానంగా కోలుకుంటుంది. ఇక అందరూ కలిసి ఇంట్లో ఉన్న మాయా బీరకాయ చెట్టుని బాగా చూసుకుంటూ ఉంటారు. శారదలో కూడా మార్పు వస్తుంది. తనలోని అహంకారాన్ని తగ్గించుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ట్రక్కులో పనివాడైన రంగన్ని కూర్చోబెట్టుకొని కొబ్బరి తోటలోకొచ్చాడు కొబ్బరికాయల వ్యాపారం చేసే పరమేష్. అలా తోటలో కొంచెం దూరం వెళ్ళగానే ఒకచోట కుప్పగా పోసిన కొబ్బరికాయలు కనిపిస్తాయి. వాటి దగ్గర ట్రక్కుని ఆపుతాడు. పరమేష్ ట్రక్కు దిగి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఆ తోటలో హరీషు, భవ్య పరిగెడుతూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవడానికి వెనకాలే అనామిక పరిగెడుతూ ఉంటుంది. మమ్మీ, నన్ను పట్టుకోలేవు. పట్టుకుంటాను బాబు. అన్నయ్యని ఈజీగా పట్టుకుంటావు కానీ నన్ను పట్టుకోలేవు. నిన్ను కూడా పట్టుకుంటాను భవ్య అంటూ వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు అనామికకి పరమేష్ కనిపిస్తాడు. అప్పుడు అనామిక అతని దగ్గరికి వస్తుంది. ఎవరండి మీరు? ఏం కావాలి? అమ్మా, నా పేరు పరమేష్. నేను కొబ్బరికాయల కోసమని వచ్చాను అని చెబుతూ ఉండగా ఆ కొబ్బరి తోట మధ్యలో రిచ్చు లుక్కుతో కట్టిన ఒక ఇల్లుంటుంది. ఆ ఇంటి మీద నిలబడి అత్తగారు శారద కొబ్బరి బొండం తాగుతూ తోటవైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు తోటలో కుప్పగా వేసిన కొబ్బరికాయల దగ్గర కోడలు అనామిక కొబ్బరికాయలు కొనటానికొచ్చిన పరమేష్తో మాట్లాడుతూ ఉండడం కనబడుతుంది. పరమేష్ వచ్చాడంటే కొబ్బరికాయల కోసం అయి ఉంటది. అయినా పరమేషు ఎప్పుడొచ్చినా నాకు ఫోన్ చేయకుండా వచ్చేవాడు కాదు. అలాంటిది ఈరోజు ఎలాంటి ఫోను చేయకుండా తోట దగ్గరకు వచ్చాడు. పైగా కోడలతో మాట్లాడుతున్నాడు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నట్టు? కోడలు నాకు తెలియకుండా ఎక్కువ రేటుకి కొబ్బరికాయలు అమ్ముతా కమిషన్ తీసుకొని మిగిలిన డబ్బుల్ని కొడుకు చేత నా దగ్గరికి పంపిస్తుందా అని అనుకుంటూ కొబ్బరి బొండాన్ని తాగుతూ ఉంటుంది శారద. కొబ్బరికాయల దగ్గర ఇలా చూడండి, ఈ కొబ్బరికాయల వ్యాపారం గురించి నాకేమీ తెలీదు. అంతా మా అత్తయ్య చూసుకుంటుంది. వెళ్ళి మా అత్తయ్యని పిలుచుకొస్తాను, మీరిక్కడే ఉండండి. అయ్యో తల్లి, నేను ఈ కొబ్బరికాయల వ్యాపారం ఈ మధ్యకాలంలో మొదలు పెట్టలేదు. ఎప్పటి నుంచో చేస్తున్నాను. మీ అత్తయ్య గారు నాకు బాగా తెలుసు. నేను ఫోన్ చేశాను. వచ్చి డబ్బులు మా కోడలికి ఇచ్చేసి వెళ్ళమని చెప్పింది. ఎవరు? మా అత్తయ్య గారా? అవును తల్లి, మీ అత్తయ్య గారే. నేను నమ్మను. నమ్మాలి తల్లి. మీ అత్తయ్యని నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పు? కొబ్బరి బొండాల పరమేశ్ అన్నయ్య, నాకు పెళ్ళై 10 ఏళ్లు కావస్తుంది. నాకిప్పుడు హరీషు, భవ్య అని 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు స్కూలుకు కూడా వెళ్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ మా అత్తయ్య నన్ను కోడలుగానే ఒప్పుకోలేదు, పిలవలేదు. అలాంటిది మా అత్తయ్య మీతో నా కోడలికి డబ్బులు ఇవ్వమని చెప్పిందా? అయ్యో, చెప్పింది తల్లి. అయినా నాకెందుకు చెప్పు? పెద్ద ఆవిడ నీకిమ్మంది ఇస్తున్నాను. ఆ తర్వాత పెద్ద ఆవిడ డబ్బులు ఇవ్వకుండా కాయలెందుకు తీసుకెళ్ళావు పరమేశ్వని నాకు ఫోన్ చేసి అడిగితే మాత్రం నా తప్పు లేదని నేను తప్పించుకుంటాను. ఆ తర్వాత ఇబ్బంది పడేది నువ్వే అని చెప్పగానే అనామిక ఆలోచనలో పడుతుంది. అప్పుడు అనామిక తనలో తాను, పరమేశ్ అన్నయ్య చెబుతుంటే ఎందుకో నమ్మాలనిపిస్తుంది. మా అత్తయ్య తన దగ్గర నన్ను కోడలుగా ఒప్పుకోకపోవచ్చు, కానీ బయట వేరే వాళ్ల దగ్గరైనా నా కోడలికి ఇవ్వండి అని చెప్పుండొచ్చు కదా. అలా చెప్పినా చెప్పకపోయినా నేను కోడల్ని కాకుండా పోను కదా. ఎప్పటికైనా నేనే కదా కోడల్ని అని అనుకుంటూ ఉండగా మధ్యలోనే పరమేష్ కల్పించుకొని, ఇదిగోమ్మా, ఇదిగో డబ్బులు తీసుకో అని చెప్పి పరమేష్ అనామికకి డబ్బులిస్తాడు. అనామిక ఆ డబ్బులు కౌంట్ చేసుకుంటూ ఉండగా పనివాడు రంగడితో కొబ్బరికాయల్ని ట్రక్లో వేయించుకుంటాడు పరమేష్. ఇంత తక్కువకే మా అత్తయ్య మీకు కొబ్బరికాయలు వేస్తుందా? అవును తల్లి, ఇంత తక్కువకే ఇస్తుంది. ఎప్పటినుంచో నేను ఈ కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాను. నేనెందుకు అబద్ధం చెప్తాను తల్లి అని చెప్పి కొబ్బరికాయలతో ట్రక్కు నింపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు తీసుకొని అనామిక ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన శారద, నేనేమి చూడలేదు, నాకేమీ తెలియదన్నట్టుగా ఉందాం. ఈ కోడలు ఏం చేస్తుందో చూద్దాం అని అనుకొని హాల్లోకి వెళ్లి సోఫాలో కూర్చుంటుంది. అనామిక డబ్బులతో పాటు సరాసరి శారదా దగ్గరికే వచ్చింది. అత్తయ్య,
ఎవరో పరమేశ్ అనే కొబ్బరికాయల వ్యాపారంట. అతనొచ్చి డబ్బులిచ్చి ట్రక్కు నిండా కాయలు తీసుకెళ్లాడు అని చెప్పి డబ్బులిచ్చేస్తుంది అనామిక. శారద ఆ డబ్బులు లెక్క చూసుకుంటుంది. ఆ డబ్బు తాను ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంది. శారదకి వెంటనే కోపం వచ్చింది. కోపంగా అనామిక వైపు చూస్తూ, ఏ అనామిక, నిజం చెప్పవే, ఆ పరమేశు డబ్బులు ఇవే ఇచ్చాడా? ఇచ్చిన దానిలో నుంచి నువ్వు సగం నొక్కేసి సగం నాకిస్తున్నావా? అయ్యో లేదత్తయ్య, ఆ పరమేశ్ ఎలా ఇచ్చాడో అలాగే తీసుకొచ్చిచ్చాను. ఇప్పుడే నీ దొంగ బుద్ధిని బయట పెడతాను అని చెప్పి శారద పరమేష్కి ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్లో ఉంచుతుంది. అమ్మగారు నమస్తే, డబ్బులు అనామిక అమ్మాయి గారికి ఇచ్చాను, మీకిచ్చారా? నమస్తే పరమేశు, అనామిక అమ్మాయి గారు నాకు డబ్బులు ఇచ్చారు గాని సగమే ఇచ్చారు పరమేశు. నువ్వు సగం ఇచ్చావా పూర్తికిచ్చావా? అమ్మగారు, నా గురించి మీకు తెలుసు కదా, డబ్బులు లేవని చెప్తాను, సగం ఉంటే సగమే ఉన్నాయని చెప్తాను, అంతేగాని అబద్ధం చెప్పలేనమ్మా. నేను మొత్తం డబ్బులు అనామిక అమ్మాయి గారికి ఇచ్చాను. సరే పరమేశు, నీ పని చేసుకో అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది. కోపంగా అనామికాని చూస్తుంది. అనామిక భయపడిపోతూ, నా మాట నమ్మండి అత్తయ్య, పరమేశ్ అన్నయ్య నాకింతే ఇచ్చాడు, నేనేమి తీసుకోలేదు. పరమేశ్ ఎప్పటినుంచో నా దగ్గర కొబ్బరికాయలు తీసుకుంటున్నాడు. వాడు నిజాయితీగా ఉంటాడు, వాడు అబద్ధం చెప్పడు. నువ్వేనే సగం డబ్బులు తీసుకుని అబద్ధం చెబుతున్నావు. తే, నొక్కేసిన సగం డబ్బులు తే. అత్తయ్య, నేనెలాంటి తప్పు చేయలేదు, డబ్బులు నొక్కేలేదు, నన్ను నమ్మండి. నేను మీ కోడలనత్తయ్య, నా మీద మీకు నమ్మకోలేదా? లేదన్నామిక, ఎంతో నమ్మకంగా తోటమాలిగా ఉండి చనిపోయిన గోవిందం కూతురువని నిన్ను కొట్టకుండా తెట్టకుండా పోలీసులకు అప్పచెప్పకుండా అడుగుతున్నాను. నొక్కేసిన డబ్బులు ఎక్కడున్నాయి? వాటిని తీసుకొనిరా. అత్తయ్య, అది అని ఏదో చెప్పబోతూ ఉండగా శారద అనామికను బయటకు నెట్టేస్తుంది. కర్రతో కొడుతూ ఉంటుంది. హరీషు, భవ్య అక్కడికొచ్చి ఏడుస్తూ ఉంటారు. కొట్టి కొట్టి శారద అలసిపోతుంది. గాయాలతో అనామిక ఏడుస్తూ ఉంటుంది. సాయంత్రం అవుతూ ఉండగా బయటకు వెళ్లిన ప్రసాదు, రమేష్లు ఇంటికొస్తారు. ఇంటి బయట గాయాలతో బాధపడుతున్న అనామిక, తన దగ్గర ఏడుస్తూ ఉన్న పిల్లలు కనిపిస్తారు. ఏమైంది తల్లి, బయటెందుకున్నారు? తాతయ్య, నాన్నమ్మ మమ్మీని బాగా కొట్టింది. నానమ్మ అమ్మను కొట్టిందా? ఎందుకు కొట్టింది అనామిక అని అడగ్గానే ఇక అనామిక అతి కష్టం మీద బాధపడుతూనే జరిగింది మొత్తం చెప్తుంది. శారదా, శారదా, బయటికిరా అని గట్టిగా ప్రసాద్ పిలవగానే శారద లోపల్నుంచి వచ్చింది. ఏంటి శారద ఇది? 10 ఏళ్ల నుంచి మనం మన కోడల్ని చూస్తానే ఉన్నాం. మన కోడలు ఎట్టాంటిదో మనకి బాగా తెలుసు కదా, ఇట్లాంటి పని చేయిచ్చా? ఈ అనామిక మీ కోడలు కావచ్చు కానీ నాకు కాదు. 10 ఏళ్లగా నమ్మకంగా ఉంటూ ఇప్పుడు అవకాశం రాగానే తన దొంగ బుద్ధిని బయట పెట్టింది. ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అదేంటమ్మా అలా అంటావు? ఇంట్లో ఉండడానికి వీల్లేదంటే మరెక్కడుంటుంది? నీ భార్య కాకముందు ఎక్కడుండేదో ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది. నా భార్య లేకపోతే ఈ ఇంట్లో నేను కూడా ఉండలేనమ్మా. మంచిది బాబు, నీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళు. అది కాదు శారదా, ఆ ఇల్లు పాడుపడింది, అంతగా బాగాలేదు. అక్కడ ఎట్టా ఉంటారు చెప్పు? మీరైనా నా కోసం లోపలికొస్తారా? మీ కొడుకు కోడలతో పాటు వెళ్ళిపోతారా? నీ దగ్గరికే వస్తానులే శారదా. ముందుగా నీకు నేను భర్తని గదా, ఆ తర్వాతే కొడుక్కి తండ్రిని, కోడలికి మావయ్యని అని చెప్పి ఏమీ చేయలేక శారదతో పాటు లోపలికి వెళ్తాడు. అనామికని, పిల్లల్ని తీసుకొని ఆ తోటకి పడమటి దిక్కున ఉన్న పాత ఇంటికొచ్చేస్తాడు రమేష్. నాన్న, ఈ ఇంట్లో మనం ఎలాగుంటాము? అవును నాన్న, ఈ ఇంట్లో మనం ఎలా ఉంటాం? ఏవండి, ఆ రిచ్చింటి దగ్గర కొబ్బరి ఆకులుంటాయి, వాటిని తీసుకొచ్చి కొబ్బరి ఆకులు ఇల్లు కట్టుకుందాం అని చెప్పగానే పిల్లలు, రమేష్ ఎంతో సంతోషపడతారు. ఇక అతి కష్టం మీద పిల్లలు కూడా సహాయం చేస్తూ ఉంటారు రమేష్కి, అనామికకి. సమయం గడుస్తున్న కొద్దీ కొబ్బరి ఆకుల ఇల్లు రెడీ అయిపోతుంది. ఆ కొబ్బరి ఆకుల ఇంట్లో అనామిక, రమేషు పిల్లలతో జీవిస్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ప్రసాదు టౌన్కి వెళ్తాడు. భారీ వర్షం కారణంగా టౌన్లోనే ఇరుక్కుపోతాడు. ఉరుములకు మెరుపులకు శారద ఒక్కతే ఆ పెద్ద ఇంట్లో ఉండలేకపోతుంది. భయపడిపోతుంది. పేద కోడలు కట్టుకొని నివసిస్తున్న కొబ్బరి ఆకుల ఇంట్లోకి వస్తుంది. మంచంలో పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటుంది. మరుసటి రోజున ప్రసాదు పరమేష్ని తీసుకుని శారద దగ్గరికి తీసుకొస్తాడు. చెప్పరా, నిజం చెప్పు, నా కోడలు తప్పు చేసిందా లేకపోతే నువ్వు చేశావా
లేదయ్యా, నేనే నమ్మక ద్రోహం చేశాను. ఆ రోజు తక్కువ డబ్బులిచ్చాను అని పరమేష్ చెప్పగానే శారదకి ఎక్కడా లేని కోపం వచ్చింది. పరమేష్ దగ్గరికి వచ్చి వాడిని చెంపల మీద కొడుతుంది. పాద కోళ్ళ, మనం పెద్ద ఇంట్లోకి వెళ్దాం అని అనగానే అనామిక మురిసిపోతుంది. కోడలా అన్నారు, అది చాలత్తయ్య. నేను ఆ కొబ్బరి ఆకులు ఇంట్లోనే ఉంటాను, నన్ను మన్నించండి అని చెప్పగానే కోడలి మనసుకి బాగా గాయమైందని అర్థం చేసుకుంటుంది శారద. కోడల్ని ఇంటికి రమ్మని బలవంతం చేయలేదు. అలా పేద కోడలు అనామిక కొబ్బరి ఆకుల ఇంట్లో పిల్లలతో భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. తన అత్తగారి దృష్టిలో కోడలు అని పిలిపించుకున్నందుకు, తాను తప్పు చేయలేదు అని తెలిసినందుకు అనామిక గర్వపడుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.